అయితే నేను రాముణ్ణి అలా పంపినా నేను రాముడికి దూరం కాను. నేను అరణ్యవాసానికి అసలు ఈ లంకాపట్టణానికి వచ్చేటటువంటి అవకాశం లేదు. ఎందుకంటే నేను రాముణ్ణి పంపానేమో కానీ రాముడు నన్ను వదిలి వెళ్ళలేదు. నేను ఎప్పుడూ తన సొత్తుగా ఉండడానికి తగిన ఏర్పాటు ఆయన చేసే వెళ్ళాడు. ఆయన కూడా కొంచెం నా గురించి ఆలోచించి ఉండవలసిందే అన్న మాటకి అవకాశం రాముడు ఇవ్వలేదు. అది ఎంత ఒత్తిడిలో ఉన్నా తన ధర్మం తాను చూస్తాడు. భర్తృధర్మం నిర్వర్తించాడు. లక్ష్మణస్వామి చెప్పాడు కదా, మాట వినడం అంత గొప్పది. మనిషికి జీవితంలో అన్నిటికన్నా వరం ఏమిటంటే మాట వినగలిగినటువంటి లక్షణం. తనకి తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒకరు చెప్తే వినకపోతే మాత్రం చాలా భయంకరమైనటువంటి దోషం. అందుకే మారీచుడు అరణ్యకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఒరేయ్ నాయనా, ప్రియంగా మాట్లాడే వాళ్ళు లోకంలో ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు, కానీ పైకి ప్రియంగా లేకపోయినా మన అభ్యున్నతి కొరకు కఠినంగానైనా మాట్లాడేవాడు కోట్ల మందిలో ఎవడో ఒక్కడే ఉంటాడు. వాడి మాటని సందేశాత్మకంగా తీసుకోవాలి తప్ప ఆయన కోపంగా మాట్లాడాడని చెప్పి వెంటనే ఆయన మీద తిరగబడిపోవడం గొప్ప విషయం కాదు. సులభాః పురుషారాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్యతు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. కఠినంగా మాట్లాడినా మంచి చెప్పగలిగిన వాడు దొరికితే, కఠినంగా మాట్లాడినా ఆయన చెప్పిన దాంట్లో సత్యం ఉంది అని అంగీకరించగలిగిన శ్రోత దొరికితే అదే క్షేత్రం, అది అజరామరం, అది అద్భుతం. కానీ లోకంలో అలా చెప్పే వక్త దొరకడు, ఒకవేళ అలా చెప్పేవాడున్నా వినే శ్రోత దొరకడు. అని నేను చెప్తే నీ తలకెక్కట్లేదని ఆ రోజు చెప్పాడు మారీచుడు.